రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారికి వెళ్తే బాగుంటుంది. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి వేద్దాం. ఎందుకని? అంతేనా, ఆయన నాకు నమ్మకం. ఆయన ఏమి ఇచ్చాడని కాదండి, నాకు ఆ నాన్నగారి స్థలం ఇచ్చాడు. ఆ ఫ్యామిలీ అంటే నా ఇష్టం. అంటే టీడీపీకి సపోర్ట్ చేస్తే ఈ పథకాలన్నీ తీసేస్తారని భయం ఏమన్నా? అసలు ఐ డోంట్ కేర్. ఎప్పుడు తీసేస్తాడని, ఈయనే వస్తాడు, ఈయనే చేస్తాడని. జగన్ గారే వస్తారు, జగన్ గారే చేస్తాడు. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అన్నీ మీకు అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి సార్. ఏమేమి వచ్చాయి? మా లేడీస్కి వస్తున్నాయండి. నాకంటూ ఏమీ రాలేదని, నేనేమీ కోరుకోలేదు, ఏమీ రాలేదని. కానీ ఆయన అందించేయన్ని అందరికీ అందుతున్నాయండి. అది మాత్రం మేము ఆనందిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను వైఎస్ఆర్సీపీ అండి. అదే పార్టీ నగ్గలం కోరుకుంటున్నాను. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను జగన్ ఓటేస్తాను. ఎందుకని? నాకు ఉద్యోగం ఇచ్చాడు, చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాడు మా ఇంట్లోకి. ప్రభుత్వం మా ఊర్లో కూడా స్కూళ్ళన్నీ బాగా చేసాడు, రోడ్డు కూడా వేసాడండి. నాకు రోడ్డు వేస్తుంది తెలియదు, నేను వచ్చాక రోడ్డు కూడా వేయించాడు. గత ప్రభుత్వం టీడీపీలో అభివృద్ధి బాగుందా, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలో అభివృద్ధి బాగుందా? మా ప్రభుత్వంలోనే బాగుందండి. జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అందాయంటారా? అండి, పక్కాగా అందని. పథకాలు అందని అందరికీ. మా ఊళ్ళో ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చాడు చాలా మందికి. అన్నీ బాగా. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? మనదాకా మా ఒంటి దగ్గర ఉండేవారండి, ఇప్పుడు మా తలారి వెంకట గారు వచ్చారు. పాత పార్టీ వర్గం కొత్త పార్టీ వర్గాన్ని కలుపుకొని పోతుందంటారా? ఏమైనా సమస్యలు విభేదాలు వస్తాయంటారా? విభేదాలు ఏం లేవండి, విభేదాలు గట్ట ఏం లేవండి, కలుపుకొని వెళ్తుందండి అందరూ. మీకు తెలుసు కదండి, మీకు చెప్పండి ఏముంది. ఇప్పుడు జగన్ వచ్చాక ఎవరికైనా అర్హత ఉంటే వేస్తున్నాడు, లేకపోతే లేదు. జగన్ గారి పాలనలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశాను అంటున్నారు. కన్ఫామ్ చేశారు. మొన్న మా పిల్ల హాస్పిటల్లో ఉందండి కాకినాడలో, ఓ సంవత్సరం అవుద్ది. మొత్తం అంతా జగన్ గారే చూసుకున్నారు. గత ప్రభుత్వం టీడీపీ పాలనలో అభివృద్ధి బాగుందా, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? ఇద్దరులో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారు? ఈ పార్టీ బాగా చేసింది రండి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారు. మీకు సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారా? చేస్తారా? జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ అందుతున్నాయంటారా? అందుతున్నాయి. గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులు బాగున్నాయా, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుంది? ఈ పార్టీలో బాగానే ఉందండి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారికి వెళ్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి. ఎందుకని? ఎందుకంటే మాకు పిల్లలకి గట్ట మంచి గట్ట చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారండి. అంటే మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారా? అందిస్తున్నారండి. జగన్ గారి పాలనలో అభివృద్ధి బాగుందా, లేదంటే గతంలో ఉన్న టీడీపీ పాలనలో అభివృద్ధి బాగుందా? పర్లేదండి, బాగానే ఉంది జగన్ గారి పాలన. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయంటారా? మాకు వస్తున్నాయండి, పిల్లలకి గట్ట అమ్మఒడి మొన్నసారి పడలేదండి, ఇప్పుడు మళ్ళీ పడతాయేమో చూస్తున్నాం. జగన్ గారి ఈ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగిందే అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? న్యాయమే జరిగిందండి. మరి అంటే మేము వెళ్తున్నాం కదండి, డోకరాలో గట్టా ఉంటున్నామండి, డబ్బులు గట్టా వేస్తున్నారు, మాకు న్యాయమే జరిగింది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి? లేదు మాకు ఇప్పుడు రాశారండి, అమ్మది చెయ్యిపోతాం డబ్బులు గట్టా రాశారు, ఇప్పుడు వస్తాయి అంటున్నారండి. మరి సో మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తేనే బాగుంటుంది. మరి ఎందుకని? ఎందుకనంటే మరి మాకు మంచి చేశారు కదండి, పిల్లలకే మాకు గట్టా అన్ని చేస్తున్నారు కదండి, అందుకని. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారు గెలిస్తే మాలాంటి బీసీలు ఎస్సీలు అందరికీ మంచిగా ఉంటుందని మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? మేము జగన్ గారికి చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకని? జగన్ గారు ఇచ్చే ఫలాలు అన్నీ బాగా ఉన్నాయి, ఇప్పుడు పథకాలు కూడా అందరికీ వెళ్తున్నాయి, అన్నీ మంచిగా జరుగుతున్న ఉద్దేశంతో ఆయనకే చేయాలని మా ఉద్దేశం. గత టీడీపీ ప్రభుత్వంలో లేదా ఇప్పుడున్న ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసింది ఎవరు, ఎక్కువ అభివృద్ధి చేసింది ఎవరు? అభివృద్ధి ఎక్కువగా చేసింది జగన్ గారు అండి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా, మీకు సహకారాలు అందిస్తున్నారా? ఇప్పుడు కొత్తగా వచ్చిన తలారి వెంకట గారు మాకు అందుబాటులో ఉంటున్నారు, సహకరిస్తున్నారు. మేము కూడా ఆయన కొత్తగా వచ్చినా కానీ ఆయన కూడా తిరిగి ఆయనకి అన్ని విధాలుగా మేము సహాయపడుతున్నాం. జగన్ గారి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టేనండి, ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేను స్కూల్ కమిటీకి చైర్మన్గా చేశాను, అప్పుడు చేసినప్పుడు ఒక రకంగా ఉంది స్కూల్, ఇప్పుడు నాడు నేడు కార్యక్రమంలో ఒక కార్పొరేట్ స్కూల్ కూడా పనిచేయదు, అంత నీట్గా చక్కగా అన్నీ బాగున్నాయి సార్. బీసీల యొక్క సాదరికతను పొందడానికి జగన్ పాటుపడుతున్నారు అంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అది పాటుపడేది కరెక్ట్ అండి. మరి బీసీలను ఒకప్పుడు ఎవరు పట్టించుకోవాలి, మొదటి నుంచి కూడా కొద్దిగా గొప్ప ఎన్ని చెప్పుకున్నా ఎస్సీలకే కొద్దిగా ఇది ఉంది, కానీ అది మహానుభావుడు అంబేద్కర్ వల్ల
కానీ ఇప్పుడు ఈ బీసీలు ఎక్కువ మంది అన్ని పదవుల్లో కూడా వాళ్ళకి ఇస్తున్నారు, అన్ని రకాలుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాడు జగన్ గారు. అదే వేరే పార్టీ వాళ్ళు అయితే ఆయన అంత తొందరగా తీసుకెళ్ళరండి.